జగన్ని నేరచేరుతుడు అన్నారు. అతని మీద ఏమైనా శిక్ష పడిందా? నథింగ్. కానీ అతని మీద కేసులు పెట్టారు కాబట్టి, అఫిడవిట్లు అవి పేర్కొంటాడు కాబట్టి దాంతో నేరచేరుతుడు అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తుంది. నేరస్తుడు, క్రిమినల్ ఇవన్నీ తెలుగుదేశం వాడుతుంది. అట్లాగే తెలుగుదేశం వాళ్ళందరినీ నేరచేరుతుల్ని చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబుతో సహా అందరి మీద కేసులు, జైళ్లు, అరెస్టులు పెట్టుకొచ్చాడు. అది ఇప్పుడు ఆ కసి ఫలించినట్టుంది. ఎందుకంటే తాజాగా చూస్తే ఏడీఆర్ ఏదైతే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఉందో ఆ సంస్థతో పాటుగా ఎలక్షన్ వాచ్ ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి సర్వేలో తేలినటువంటి లెక్క ఏంటయ్యా అంటే, నేషనల్ ఎలక్షన్ వాచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 19 మంది నేరచేరుతులని చూపెట్టారు. చింతమనేని ప్రభాకర్, చదలవాడ అరవింద్ బాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నంద్యాల వరదరాజురెడ్డి, ఎస్ సవిత, జి భానుప్రకాష్, కందికొంట వెంకటప్రసాద్, బోనెల విజయచంద్ర, పొంగూరు నారాయణ, పతిపాటి పుల్లారావు, కృష్ణ చైతన్యారెడ్డి, తంగిరాల సౌమ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వంగలపూడి అనిత, బండారు సత్యానందరావు, ఎంఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, కందులు దుర్గేష్, కాకినాడ రూరల్, నిడదవోలు. ఈ 19 మందిలో 95% మంది, 95% కేసులు జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులే. 2%, 5% ఒరిజినల్ కేసులు ఉంటాయి, పబ్లిక్ నుంచి పెట్టిన కేసులు. అంటే జగన్ తన నేరచేరుతున్న వాళ్ళందరినీ నేరచేరుతుల్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడనమాట.